దిస్ ఈజ్ లక్ష్మి. నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి 1 మంత్ ఆల్మోస్ట్ 35, 36 డేస్ అవుతుంది. నేను ఫస్ట్ స్టార్టింగ్ డే అరౌండ్ 61.8, నౌ 57.1 టుడే వెయిట్ అయితే బానే లాస్ అవుతామండి. మీకు వెయిట్‌తో పాటు మనకి హెల్త్ గూడా ఇంప్రూవ్ అవుతుంది. మన బాడీ లూజ్ వెయిట్‌తో పాటు యాక్టివ్ అవుతున్నాం అని బాడీలో మనకి చేంజెస్ కూడా వస్తాయి. మీరు అది కూడా అబ్జర్వ్ చేస్తారు డెఫినిట్‌గా 1 మంత్‌లో. ఇంకొక 1 మంత్ ఉంది మాకు ఆల్మోస్ట్. మనకి యోగా ప్లస్ అవుతది. వాళ్ళిచ్చే ఫుడ్ గూడా డైట్ గూడా మనకి ప్లస్ అవుతది. అన్ని విధాల అకార్డింగ్ టు హెల్త్ అండ్ దెన్ వెయిట్ లాస్ కూడా హెల్ప్ అవుతది. డెఫినిట్‌గా నేనైతే దీన్ని రికమెండ్ చేస్తాను. బెస్ట్ చాయిస్. అదర్ థింగ్స్ నాకు తెలీదు. ఇదైతే మనకి యోగా ద్వారా కాబట్టి యాక్చువల్‌గా మనకి ఫస్ట్ స్టార్టింగ్‌తో పోలిస్తే మనకి 10 డేస్ అరౌండ్ 1 వీక్ 10 డేస్‌లో డెఫినిట్‌గా స్లీప్ క్వాలిటీ అయితే ఇంప్రూవ్ అవుతదండి. ఎందుకంటే మనం ఆహ్, మొబైల్స్ చూడటం గానీ, ఏదైనా స్క్రీన్ అనేది డెఫినిట్‌గా తీసేస్తాం కాబట్టి బిఫోర్ స్లీప్ 1 అవర్ మీ స్లీప్ క్వాలిటీ బావుంటది. అలా బెడ్ మీద పడుకోగానే అరౌండ్ 5-10 మినిట్స్‌లోనే మీరు స్లీప్ చేస్తారు. మళ్ళీ మార్నింగే లేస్తారు. అదైతే డెఫినిట్‌గా నేను చెప్తాను. నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతది. ఇలా దానిలో జాయిన్ అయితే గనక మనకి గైడెన్స్ ఇస్తా ఉంటారు. సజెషన్స్ ఇస్తా ఉంటారు. మనకి ఒక గ్రూప్ ఉంటది. వాళ్ళని చూసి మనం గూడా ఓకే. అప్‌డేట్ అవుతా ఉంటామన్నమాట. మనం చేయకూడదనుకున్నా ఓకే. అందరూ చేస్తున్నారు. మనం చేయాలన్న డెఫినిట్‌గా అదైతే వస్తది. ఆహ్, అలా సింగిల్‌గా చేసే కన్నా గ్రూప్‌గా చేస్తే డెఫినిట్‌గా అది అనేది మనకి హెల్ప్ అవుతది. యాడ్ అవుతది. యాడింగ్ అడ్వాంటేజ్ అన్నమాట. వచ్చి మనం గోల్ ఫాలో అవుతా ఉంటాము. బట్ ఇక్కడికొస్తే ఏమవుతదంటే, మనం రెగ్యులర్‌గా క్లాస్ అనేది అటెండ్ అవుతాం. అండ్ మన అప్‌డేట్స్ ఇస్తాం. ఈరోజు వెయిట్ ఏంటి? మనం ఈరోజు ఏ ఫుడ్ తీసుకుంటున్నాము? ఈవినింగ్ ఏ ఫుడ్ తీసుకుంటున్నాము అనేది వాళ్ళకి అప్‌డేట్ ఇస్తా ఉంటాము డెఫినిట్‌గా. అండ్ మన గ్రూప్‌లో వాళ్ళ అప్‌డేట్స్ కూడా చూస్తా ఉంటాం. సో, ఇవాళ ఆళ్ళ అప్‌డేట్స్ చూసి మనకి నెక్స్ట్ డే మనము మోటివేట్ అవుతాం. మనం కూడా ఇలా తినాలి, ఇది తగ్గించాలి. మనం కూడా మన వెయిట్ కూడా లాస్ అవ్వాలి. సో, ఆ ఫీలింగ్ అయితే డెఫినిట్‌గా ఉంటది. అండ్ వన్ మోర్ థింగ్ మనం ఏదైనా స్కిప్ చేసిన మీల్ చీట్ చేసినా డెఫినిట్‌గా అది మన రేపు మార్నింగ్ వెయిట్ మీద పడతది. సో, మనకి ఈజీగా మన వెయిట్ ఆళ్ళకి అర్థమైపోతదనమాట. మనం ఏదో చీట్ చేసాం. చీట్ మీల్ అయింది ఇవాళ. లేదు ఏదన్నా తిన్నాము అనేది డెఫినిట్‌గా మన వెయిట్‌లో చూపిచ్చేస్తదనమాట. మనం చెప్పినా చెప్పకపోయినా. సో, అది కూడా మనల్ని తినకుండా మనం కంట్రోల్‌గా ఉండడానికి డెఫినిట్‌గా హెల్ప్ చేస్తది గ్రూప్ అనేది. సింగిల్‌గా చెయ్యొచ్చు. ఎంతో కొంత మనం స్ట్రాంగ్‌గా ఉండాలనమాట. ఇలా ఉంటే డెఫినిట్‌గా వాళ్ళని చూసి, వీళ్ళని చూసి మనం మోటివేట్ అయిపోతాం. ఈజీగా చేసేస్తాం. మనకు కూడా ఈజీగా అనిపిస్తది. సింగిల్‌గా ఉండేటప్పటికి కొంచెం టఫ్ అనిపిస్తది. మనకి వాళ్ళు అయ్యో! అందరూ తింటున్నారు మనం తినాలని. సో, వీళ్ళని చూస్తే వీళ్ళందరూ ఇలా ఫాలో అవుతున్నారు. నేను కూడా ఇంకొంచెం కంట్రోల్ చేసుకోవాలి అన్న ఫీలింగ్ అయితే వస్తది డెఫినిట్‌గా.